హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది నుంచి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ తీసుకొచ్చాను. సో ఏంటంటే చాలా వరకు సినిమాలు టీజర్ రిలీజ్ అయ్యాక, ట్రైలర్ రిలీజ్ అయ్యాక దానికి సంబంధించినటువంటి డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ ఇటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ తాలూకు డీల్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఫస్ట్ టైము పెద్ది సినిమాకి మొట్టమొదటిసారిగా ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసి అసలు డిజిటల్ రైట్స్ సంబంధించిన ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా, అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కొట్టుకుంటున్నాయి లిటరలీ. అంటే లైన్లో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక రేట్ చెప్తున్నారు. సో మొత్తానికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే దీన్ని బ్యాక్ చేసుకున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు రికార్డ్ ప్రైస్కి, అసలు హ్యూజ్ ప్రైస్ 110 కోట్ల వరకు ఈ సినిమాకి అంటే బేస్ ప్రైస్ని వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళతో డీల్ అనేది కుదురుతుందని చెప్పేసి తెలుస్తుంది మనకి. అసలు హ్యూజ్ ప్రైస్ అని చెప్పేసి అనుకోవాలి. ఆఫ్టర్ అంటే గేమ్ చేంజర్ తర్వాత సో రామ్ చరణ్ గారి పెద్ది సినిమా ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో దానికి నేషనల్ వైడ్గా ఏ రేంజ్లో రీచ్ వచ్చిందో, లాస్ట్ ఒక్క షాట్ ఎంతలా వైరల్ అయ్యిందో, చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ షాట్ని రీక్రియేట్ చేస్తున్నారంటే ఆ గ్లిమ్స్ యొక్క క్రేజ్ ఏ రేంజ్లో ఉందనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి అనుకోవాలి. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అంటే బేస్ ప్రైస్ కింద 110 కోట్లు ఆఫర్ చేశారు అన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా అంటే ఇది బేస్ ప్రైస్ వరకే, అంటే సినిమా పర్ఫార్మెన్స్ని బట్టి అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్తో చేసుకున్నటువంటి డీలింగ్ ఏంటంటే యాక్చువల్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు 110 కోట్లు మేము ఇస్తాము, సో సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకా దాని రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఇది మంచి డీల్. అంటే ఎందుకంటే ఇప్పట్లో ఓటీటీలో ఇదివరకు లాగా ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో, లాక్డౌన్లో ఎప్పుడైతే మన ఆడియన్స్ మిగతా సినిమా ఎక్స్పోజర్కి అలవాటు పడిపోయి వాళ్ళ ఆడియన్స్ థాట్ ప్రాసెస్ 2020 లాక్డౌన్ నుంచే మనకి మారిపోయింది మొత్తం. సో ఇప్పుడు అంతా కూడా స్టార్డమ్ ప్లస్ కంటెంట్ ఈ రెండు ఉంటేనే సినిమా చూస్తున్నారు. స్టార్డమ్ ఉన్న సినిమాలు ప్రతి హీరోల సినిమాలు ఆడట్లా, ప్యూర్ కంటెంట్ బేస్డ్ రిజల్ట్సే ఉంటున్నాయి. సో జనాలు అంతలాగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు అలవాటు పడిపోయారు. సో ఖచ్చితంగా పెద్ది అనేటువంటి కంటెంట్ గ్లిమ్స్తోనే అర్థమైంది కాబట్టి సో దానికి వస్తున్నటువంటి హైప్ దాన్ని దృష్టిలో పెట్టుకొని నెట్ఫ్లిక్స్ వాళ్ళు 110 కోట్లు ఆఫర్ చేయడం అంటే అసలు నాట్ ఏ స్మాల్ థింగ్, చాలా బిగ్ థింగ్. ఇది జస్ట్ గ్లిమ్స్కే ఇంత రచ్చ జరిగింది. నెక్స్ట్ కంటెంట్స్ ఏవైతే ఇప్పుడు June 19th రేపు కాకుండా ఎల్లుండు మన మున్నా భయ్య బర్త్డే ఉంది. సో ఆ బర్త్డే రోజున కూడా మనకి మున్నా భయ్య దివ్య ఉంది అతని ఒరిజినల్ నేమ్. సో అతను సిరీస్ చేశాడు కాబట్టి సో ఆ సిరీస్లో అతని పేరు మున్నా భయ్య కాబట్టి సో అతని బర్త్డే రోజు పోస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో బుచ్చి ఇంకా ఫ్యాన్స్ ఎమోషన్స్ తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ పోస్టర్ రిలీజ్ చేస్తాడు. సో ఫార్ పెద్దికి మొత్తం కూడా ఇప్పటి వరకు అన్ని పాజిటివే, గట్టికి కొడుతున్నాం. పెద్దితో మామూలు కొట్టట్లేదు, రికార్డులన్నీ బద్దలైపోతే అసలు డేట్ లాక్ చేసుకోండి. March 26th చరణ్ బాబు బర్త్డే రోజున సినిమా రిలీజ్ కాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్ని లేచిపోతాయి. ఇంకా హిందీ మార్కెట్లో మన స్టాంప్ పడిపోతుంది పెద్దితో. సో నెక్స్ట్ ఇంకే ఫర్దర్ అప్డేట్స్ ఉన్నా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.